చేరుకున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న పిల్లలు కూడా కుటుంబ సభ్యులు ఒక్కసారి పసుపు బాబు ఒక్క నిమిషం. ఏం చూడడానికి వచ్చా? చంద్రబాబు చూడడానికి వచ్చావా? అవును, చంద్రబాబు గారు నేను చాలా అభిమానంగా ఉన్నా. చంద్రబాబు గారిని చూడటానికి నేను ఎప్పటి నుంచో చంద్రబాబు గారిని చూడాలన్న ఆశ. నేను హాస్టల్లో ఉంటాను, ఆయన ఎప్పుడు మా ఊర్లో చూడాలన్నా కానీ కుదరదు. కానీ ఇప్పుడు నాకు అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఏ ఊరు మీది? మా చింతలపూడి, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ నుంచి వచ్చా ఆయన చూడటానికి. మార్నింగ్ 4 o'clock బయలుదేరితే ఇక్కడ 5:36కి ఆ టైంకి రీచ్ అయ్యాం. ఎవరు వచ్చారు? మీ నాన్నగారు వచ్చారా? మా నాన్నగారు వచ్చారు. ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు, పాస్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. అంటే చంద్రబాబు గారు నీకు ఎలా తెలుసు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు? అదంతా చూడడానికి వచ్చావా? అవును, అంటే మా అక్క నేషనల్ హ్యాండ్ రైటింగ్లో వచ్చింది. అయితే నారా లోకేష్ గారితో కూడా మొన్న లాస్ట్ ఇయర్ January 18th వెళ్ళాము. మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉందంటే డాడీ అన్నారు టీవీలో చూద్దుగానంటే నేను అభిమానం ఇక్కడ చూడాలని తీసుకొచ్చా మా డాడీ. ఏ క్లాస్ చదువుతున్నాను? 8th class. ఓకే. చంద్రబాబు అంటే బాగా ఇష్టం మీకు? ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఇది చంద్రబాబు అంటే ఇన్స్పిరేషన్ కాబట్టి చూడడానికి వచ్చారని వాళ్ళ తండ్రితో కలిసి వచ్చారని ఒక బాలుడు అయితే చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు స్పీచ్లు అవన్నీ చూసి ఇన్స్పైర్ పొందారని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో పాటు వస్తున్నారు. పాసులు ఉన్న వాళ్ళు మాత్రం అలౌ చేస్తున్నారు, పాసులు లేని వారికి వేరే అంటే విజిటర్స్ గ్యాలరీలోకి పంపిస్తున్నారు. మనోజ్ అంటే ఇక్కడ కొంత పోలీసులు ఆంక్షలు మనకు కనబడుతున్నాయి. ఎవరిని అంటే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ప్రధాని కావచ్చు, ఇతర సినీ ప్రముఖులు కావచ్చు, ఏ టైం కల్లా అక్కడ చేరుకునే అవకాశం కనబడుతోంది? 10:40కి అలా చేరుకునే అవకాశం కనబడుతుంది. 9:40 ఆ ప్రాంతంలో చంద్రబాబు ఉండవల్లి నుంచి బయలుదేరతారు. 9:45కి బయలుదేరతారు. బయలుదేరితే దాదాపు రోడ్డు అంటే ఉండవల్లి నుంచి ఇక్కడికి దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి రావడానికి బై రోడ్డు ఆయనకి స్వాగతాలు ఏర్పాటు చేస్తారు.